హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అవినాష్ రెడ్డి చాలా మందికి తెలుసు. మంత్రి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గర బంధువు కాబట్టి అవినాష్ రెడ్డి అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే కనుక ఒక హత్య, ఎవరైతే సొంత బాబాయిని చంపించేశాడని అన్నారో కాబట్టి దాంట్లో ఆ హత్యలో భాగంగా అవినాష్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరగడం చాలామంది చూసే ఉంటారు. కాబట్టి అవినాష్ రెడ్డి నిజంగా హంతకుడు అంటారా? ఇదేంట్రా బాబు, ఎప్పుడో జరిగిపోయిన గొడవది. ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, బెయిల్ అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. ఇప్పుడు అంతకడానికి మళ్ళీ కొత్త అంశం తెర మీద తీసుకొస్తున్నారు ఏంటంటే కనుక అవినాష్ రెడ్డి హంతకుడా కాదా అని తేల్చే ముందు ఆ నియోజకవర్గ ప్రజలు ఏమన్నారంటారో, మంచోడు అన్నారా, చెడ్డోడు అన్నారా, అంతకుడు అన్నారా అని అంటే కనుక 100% అవినాష్ రెడ్డి మంచోడే అని ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే ఒక చీటీ అయితే రాసిచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే పాత సినిమాలో మీకు ఐడియా ఉంటే కనుక అసెంబ్లీ రౌడీ అనుకుంటా, ఐ థింక్. కాబట్టి అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు ఖచ్చితంగా ఏదో ఒక అనుకోని మర్డర్లో ఇరుక్కుంటాడు. అనుకోని మర్డర్లో దేంట్లో ఇరుక్కుంటాడు, నాకు అంతగా గుర్తులేదు. కాబట్టి ఆ మర్డర్లో ఇరుక్కున్నప్పుడు అతన్ని బయటికి రప్పించడానికి తల్లిదండ్రులు ఇంటింటికి తిరుగుతారు. మా అబ్బాయి మంచోడని చెప్పండి, మా అబ్బాయి మంచోడు. ఆ విలన్కి భయపడి అతని గురించి ఎవరో నిజం చెప్పరు. అయితే వాళ్ళకి నిజం చెప్పే అవకాశం వచ్చిందని మళ్ళీ తల్లిదండ్రులు ఏదైతే మనకి ఎలక్షన్ జరుగుతుందో ఓట్ల ఎలక్షన్, ఆ ఓట్ల ఎలక్షన్లో ఓటుతో పాటు ఈ చీటీ అయ్యింది అని అంటారు. చాలామంది గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఆ చీటీలో రాసి వీళ్ళు పలానా అభ్యర్థి మంచోడు, అతను హత్య చేయలేదు, హత్య చేసింది వేరే అని ఏదో రాస్తారు. రాస్తే రాష్ట్రపతికి ఇవన్నీ చేయడం తర్వాత ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి పంపడం ద్వారా ఏదో క్షమాపేక్ష జరిగిన తర్వాత అతను రిలీజ్ అవుతే సంథింగ్ జరుగుతుంది అక్కడ. కాకపోతే ముద్దాయి కాకుండా నిర్దోషిగా బయటకు వస్తాడు. సేమ్ అదే సీన్ కూడా అవినాష్ రెడ్డిలా ఉంటుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారికి ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు ఇంచుమించుగా అక్కడి నుంచే గెలిపొందాడండి. మంచోడు కాకపోతే గెలిపిస్తారా ఏంటని నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. అవినాష్ రెడ్డి గురించి చదువుతూ మంచోడు కాకపోతే ఆ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అనేది ఒక డౌట్ వచ్చింది. ఒకసారి కాదు 3 సార్లు హ్యాట్రిక్గా మంత్రిగా. కాబట్టి ఎంపీగా ఎన్నికైన అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారంటే కొద్ది గొప్ప నియోజకవర్గ ప్రజలకి అవినాష్ రెడ్డి పట్ల మంచి అభిప్రాయం ఉందంటారా లేదంటారా? ఇది నా అనుమానం. మీకేమన్నా ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి, కడప పార్లమెంటరీ స్థానంలో ఈవీఎం పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 12,97,362 ఓట్లు అయితే పోలయ్యాయండి ఎంపీ అవినాష్ రెడ్డి గారి మొత్తం ఆ నియోజకవర్గంలో. దాంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి 5,97,101 ఓట్లు అయితే లభించాయి. టీడీపీ అభ్యర్థి ఎవరైతే ప్రత్యర్థి ఉన్నాడో అభ్యర్థి భూపేష్ రెడ్డికి 5,31,611 ఓట్లు లభించాయి. అక్కడే ఇంకొక అభ్యర్థి కూడా ఉన్నారు, చాలా ట్విస్టీ అభ్యర్థి. ఎవరంటే షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు. ఆవిడకు లభించిన ఓట్లు ఏంటంటే 1,35,731 ఓట్లు వచ్చాయి. కాబట్టి సొంత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని కాదన్నారు ఆ నియోజకవర్గంలో. 175 స్థానాలకు కాదు ఇంచుమించుగా ఎన్ని స్థానాలు గెలుచుకున్నారో మీకు తెలుసు టీడీపీ కూటమి. కాబట్టి అలాంటి కూటమి అభ్యర్థిని కాదన్నారు, టీడీపీ అభ్యర్థిని కాదన్నారు. మరలా మాకు వైఎస్ అవినాష్ రెడ్డే కావాలి అని ఎందుకన్నారు? అదే నాకు అర్థం కాల. సో ఎందుకంటే హత్య రాజకీయాలు అంటున్నారు కదా, అతను హత్య చేశాడా లేదనేది నేను డిసైడ్ చేయట్లా. కాబట్టి ఏంటంటే మరలా ఆ ప్రాంత ప్రజలు అవినాష్ రెడ్డిని ఎన్నుకోగల కారణం ఏంటి అనేది నాకు బోధపడాల. తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలు మెజార్టీ కాదు, ఏదో 5,000 10,000 మెజార్టీ కాదు. అవినాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భూపేష్ రెడ్డిపై 65,490 ఓట్ల మెజార్టీ వచ్చింది హత్య రాజకీయాలు చేసినటువంటి అవినాష్ రెడ్డి మీద. కాబట్టి అవినాష్ రెడ్డికి ఇంతకీ ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను, ఆ నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా అవినాష్ రెడ్డి అంటే అంత నమ్మకం ఏంటి? అవినాష్ రెడ్డి సచ్చినుడనా? అవినాష్ రెడ్డి నిర్దోషి అనా? అవినాష్ రెడ్డి మంచివాడు, ప్రజలందరికీ ఉపయోగపడతాడనా? ఎలాగా అతన్ని ఎన్నుకున్నారనేది ఆ ప్రశ్న నేను వేస్తాను, సమాధానం మీరు చెప్పండి. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, మన వీడియోలు పార్టీలకు అతీతంగా ప్రశ్నించే తత్వంగా 100% ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నాకు మోటివేషన్ కూడా లైక్ అయితే చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.